నిన్న 2 క్లాన్లు ఏర్పడినాయి. ఒక క్లాన్కి చీఫ్ ఏమో నిఖిల్, సెకండ్ క్లాన్కి చీఫ్ కిరాక్ సీత. బిగ్ బాస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మీరు ఇష్టమైన క్లాన్లోకి వెళ్ళండి అని ఒక్కొక్కటి పేరు పిలిచారు. వెళ్ళారు. చివరికి మణికంఠకి, ప్రేరణకి ఆప్షనే లేకుండా పోయింది. వెళ్తే నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ప్రేరణ అప్పుడు కదా నన్ను ముందు పిల్లలేదు బిగ్ బాస్, నాకు ఆప్షనే లేకుండా పోయింది అనింది. తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడు, ఎవరన్నా స్వాప్ చేసుకుంటే చేసుకోండి అంటే సీత ఏమో నేను ఎవరిని చేసుకోలేను, వాళ్ళు ఇష్టపూర్తిగా వచ్చారు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్తే ఓకే నాకే అభ్యంతరం లేదన్నది. యష్మి నేను వెళ్తానులే అన్నది. ఎందుకంటే అక్కడ వాళ్ళతో ఆటలాడింది, ఏదన్నా అయితే కూడా కొట్లాడే శక్తి సామర్థ్యాలు కలిగింది కాబట్టి యష్మి నేను వెళ్తానులే, నువ్వు ఇక్కడ ప్రేరణ అన్నది. ఎందుకని ఉంటుంది తర్వాత అంటుంది ఏమని, నేను అక్కడ ఎందుకు ఉంచానంటే విష్ణుతోటి మాట్లాడి మీకున్న గ్యాప్లు కూడా షార్ట్అవుట్ చేసుకో, మాట్లాడుకో, ఫ్రెండ్షిప్గా ఉండు విష్ణుతోటి అని చెప్తుంది. మరి సోనియాతో అంటే సోనియాతోటి ఫ్రెండ్షిప్గా ఉండదంట. సోనియాకు నాకు ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు మాత్రం విష్ణుతో ఫ్రెండ్షిప్గా ఉండని ప్రేరణతో చెప్తుంది. సరే తన ఇష్టం, ఫ్రెండ్షిప్గా ఉండిద్దో లేదనేది వాళ్ళ ఇష్టం. తర్వాత మణికంఠకు కూడా ఏ ఆప్షన్ లేకుండా పోయింది. నిఖిల్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నిఖిల్ తన ఆట పోగొట్టుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లు కూడా ఎవ్వరు కూడా నిఖిల్ దగ్గరికి మనస్ఫూర్తిగా రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళందరూ కిరాక్ సీత వైపు వెళ్ళారు. ఇప్పుడు మణికంఠ కానీ యష్మి కానీ బలవంతం మీద వేరే ఆప్షన్ లేక నిఖిల్ దగ్గరికి వచ్చారే తప్పితే వాళ్ళు ఇష్టపూర్తిగా వచ్చింది లేదు. అది నిఖిల్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. తర్వాత కిరాక్ సీత వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఒక చోట కూర్చొని గేమ్ ప్లానింగ్ కానీ ఏం చేయలేదని మాట్లాడుకుంటున్నారు. బాగుంది. ఇప్పుడు నిఖిల్ ఏం చేయాలి, వాళ్ళ క్లాన్లో ఉన్న సభ్యులను పిలుచుకొని కూర్చోబెట్టుకొని మా గేమ్ ప్లానింగ్ ఏంటి, ఏం చేద్దాం అని మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోకుండా ఆ పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురే కూర్చుంటారు. ముగ్గురే క్లాన్కా వాళ్ళు ఉంది. యష్మి ఉంది కదా, మణికంఠ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని వీళ్ళు ఒకటి వీళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ కూడా ఏమంటున్నారు, మణికంఠ యష్మి ఇద్దరు కూడా ఏదో తేడాతోటి మన దగ్గరికి వచ్చారు, మన దగ్గర ఏదో లూప్ హోల్స్ చూసుకొని మనల్ని బెదిరించడానికి వచ్చారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇంతగా నిఖిల్ ఈ పనుల వల్లే వాళ్ళందరూ దూరం అవుతుంది. ఎప్పుడు అంత చక్రం తిప్పే సోనియా అక్కడే ఉంటుంది, చిన్నోడు పెద్దోడు మధ్యలో ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా నిలబడినా ఆటలాడతానికి నిలబడినా ఇటు చిన్నోడు ఇటు పెద్దోడు మధ్యలో సోనియా. ఎక్కడుండో చూడండి, అబ్జర్వ్ చేయండి. కెమెరా సోనియా వైపు వెళ్ళిందంటే చాలు కెమెరామ్యాన్ కూడా బలేవాడు, సోనియా ఆడ కూర్చుంటే కెమెరా పెట్టేస్తాడు. ఈమెమో ఈ నిఖిల్లో పండుకుంటుంది లేదా పృథ్వీలో పండుకుంటుంది. చిరాకు పడుతుంది. ఆ నిఖిల్కి తన ఆట పోగొట్టుకుంటున్నాడు, తన చీపుకు ఉన్నటువంటి లక్షణాలను కూడా పోగొట్టుకుంటున్నాడు. విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్న నిఖిల్ మరి ఇట్లా చేయటం వల్ల తన బ్యాడ్ ఇమేజ్ అనేది ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇమేజ్ దెబ్బతింటుంది నిఖిల్ది. మరి నాకు సార్ అన్న చూపించే తన క్లిప్ లాంగ్వేజ్ చూపించి ఆ నిఖిల్ని కొంచెం ఒడ్డున పడేస్తాడేమో చూడాలి మనం. తన ఆటనే వదిలేసుకున్నాడు. సోనియా 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 మొత్తం చక్రం తిప్పుతుంది అక్కడ. సోనియా నువ్వు ఎందుకు ఎవరి క్లాన్లోకి వెళ్తావని బిగ్ బాస్ అడిగితే ఏదో బంధాలు బాంధవ్యాలని పెద్ద పెద్ద మాటలు చెప్పేసింది నిఖిల్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు వెళ్ళిపోవడమే. ఇక బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ ఎందుకు, తక్కువ డైలాగులన్నీ కూడా అవసరం లేదు కదా. వెళ్ళాలి. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, నాకు కిరాక్ సీత వైపు ఉండాలని ఉంది బిగ్ బాస్ ఉంది, అంతే. ఎందుకు ఉండాలందంటే నిఖిల్ వాళ్ళ దాంట్లో నాకు ఫ్రీడమ్ లేదు, నాకు క్లారిటీ లేదు అన్నది కరెక్టే. మరి క్లారిటీ లేదు అక్కడ. నిఖిల్ చీఫ్గా ఉన్నాడా, సోనియా చీఫ్గా ఉందా అనేది వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉంటున్నారు. నిఖిల్కి తన సొంతగా ఆలోచించే ఆలోచన అక్కడ ఇవ్వట్లేదు సోనియా. అన్నీ సోనియానే ఆలోచన చెప్తుంది నిఖిల్కి. తర్వాత పృథ్వీ ఉన్నాడంటే వాళ్ళల్లో పృథ్వీ కొంచెం అగ్రెసివ్ అనే కానీ ఆడే టాలెంట్ ఉంది. ఇంత జిమ్మిక్కులు కన్నింగులు చేసే బుద్ధి పృథ్వీకి లేదు. ఆట ఆడగలడం. నిన్న గేమ్లో చూడండి నిఖిల్ ఎంత తడబడ్డాడు, అసలు దాన్ని పెట్టడానికి ఎంత తడబడిపోయాడు, దగ్గరికి వెళ్ళి కూడా పడేసాడు. నిఖిల్ ఎప్పటికైనా ఆలోచన చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు నా వైపు రాలేదు, అందరూ కిరాక్ సీత అటువైపు ఎందుకు వెళ్ళారు, కారణం ఏంటి అని ఒక్కసారన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వైపు ఎందుకు రాలేదని ఒక్కసారి వాళ్ళ కిరాక్ సీత వాళ్ళ క్లాన్ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుంది. వాళ్ళు చెప్తారు మొఖానే. వాళ్ళు ఓపెన్గా అంటున్నారు, అక్కడ సోనియా ఉన్నంతసేపు అటువైపు మేము వెళ్ళము, నిఖిల్ వైపు వెళ్ళమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఓపెన్గా. ఎందుకంటే సోనియా వాళ్ళని చేతిలో పెట్టుకొని పృథ్వీని నిఖిల్ని ముఖ్యంగా అసలు
మరి మైండ్ గేమ్ ఆడుతుందా, నిఖిల్ విన్నర్ కానివ్వకుండా చేయడానికి నిఖిల్ పక్కన చేరిందా ఎందుకనేది మరి నిఖిల్ కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. పలకపోతేనే సారీ రా అని నిఖిల్ వెంబడబడుతున్నాడు. మొన్న ఏదో లైవ్లో చూపిస్తున్నాడు, నువ్వేది అడిగితే అది ఇస్తానంటుంది సోనియా నిఖిల్కి. వాళ్ళు మగపిల్లలు, ఆ పిల్లలకి ఈ అమ్మాయి ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లుంటుంది, అసలేందు సోనియా ఎక్కడ కూర్చుంటే అక్కడే తింటుందే, ఇటుపక్క ఒకళ్ళు. ఒక క్లాన్లో ఉన్న సభ్యుల్ని పక్కన కూర్చోబెట్టుకొని ప్లానింగ్ ఏంటి, ఏం చేద్దాం, ముందుకు ఎలా వెళ్దాం, గేమ్ ఎలా ఆడదాం అని మాట్లాడుకోవాల్సింది పోయి అదంతా వదిలేసాడు. ముగ్గురే కూర్చుంటారు. మరి వీళ్ళు ముగ్గురే క్లాన్లో ఉండి ఆడుకోవచ్చు కదా, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోవటం? అది నిఖిల్ చేసేది కరెక్ట్ కాదు. చీప్ ఉన్న క్వాలిటీస్ కూడా అతని దగ్గర మిస్ అయిపోతున్నాయి. మరి చీప్గా తీసేయడం బెస్ట్ అసలు నిఖిల్ని. అట్లా కూడా నిఖిల్ని తీసే సోనియాని పెట్టుకుంటూ పోలా, సోనియా సలహాలు పాటించేటప్పుడు. నాకు గేమ్స్ పెట్టారు, గేమ్స్లో ఆ బాల్ వేసే గేమ్లు ఉన్నాయి. సంచాలకుగా ఆమె కిరాక్ సీత కరెక్ట్గా చేసిందా? సంచాలకుగా ఫెయిల్, 100% ఫెయిల్. ఎట్లా అంటే నబీలు తన వైపు, ప్రేరణ వాళ్ళ వైపు. సరే బాల్ వేస్తున్నారు. నిఖిల్ ఫస్ట్ బాల్ వేసేటప్పుడు తడబడ్డాడు, ఆ పై పెట్టేటప్పుడు తడబడ్డాడు, వేసే దగ్గరకు వచ్చినాక తడబడ్డాడు. కొంచెం ముందుకు వెళ్తే బ్యాక్రా అంద నిఖిల్ని సీత కరెక్ట్గానే చేసింది. మరి నబీల్ కూడా వెళ్ళాడు కదా, నబీల్ గీత మీద కాళ్ళు పెట్టి మరీ వేసాడు కదా, నబీల్ని ఎందుకు వెనక్కి రమ్మనలేదు? వాళ్ళకి సంబంధించిన నబీల్ కానీ, నైనిక కానీ, ప్రేరణ కానీ వీళ్ళు ఆ లైన్ మీద కాళ్ళు పెట్టే వేసారు. వీళ్ళని వెనక్కి రమ్మంటుంది కానీ కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళకి చెప్పట్లేదు. కావాలంటే మీరు మళ్ళీ చూడండి, నబీల్కి కానీ ప్రేరణకు కానీ వెనక్కి రమ్మని చెప్పట్లేదు. వీళ్ళకి సోనియాని వెనక్కి రమ్మంటుంది, నిఖిల్ని వెనక్కి రమ్మంటుంది, తర్వాత మణికంఠని వెనక్కి జరగండి అంటుంది. సరే అంతా అయిపోయింది. లాస్ట్ బాల్ ఉంది, నైనిక వేస్తుంది. నైనిక ఎక్కడుండి వేసింది బాలు? సగం గీత మీద సగం కాలు పెట్టింది, సగం గీత మీద కాళ్ళు పెట్టి వేసింది. మరి కిరాక్ సీత కనిపించలేదా? అక్కడ వాళ్ళు గెలిచారని చెప్తుంది కానీ, కాంతార టీం గెలిచారని చెప్పింది కానీ సంచాలకుగా కిరాక్ సీత ఫెయిలు. వీళ్ళు అబ్జర్వ్ చేయండి, గీత మీద కాళ్ళు పెట్టేశారా, గీత అవతలే పెట్టేశారా అనేది మీరు అబ్జర్వ్ చేయండి గేమ్ అంతా కూడా. ఇప్పుడు నబీల్ ఏం చేశాడు, గుడ్లు తెచ్చినప్పుడు గుడ్లు దాంట్లో పెట్టుకుంటానంటే పెట్టుకో అన్నందుకు ఇప్పటికి కూడా సంచాలకుగా ఫెయిల్డ్ సంచాలక, మిస్టర్ నబీల్ ఫెయిల్డ్ సంచాలక్ అని పేరు పెట్టేశారు. మరి ఇప్పుడు సీత చేసింది ఏంటి, అది ఒక్కడ కూడా అబ్జర్వ్ చేయట్లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళ క్లాన్లో వాళ్ళు ఉన్నారు, నిఖిల్ క్లాన్లో వాళ్ళు, మరి వాళ్ళని కూడా చూస్తుండాలి కదా. చూస్తే సంచాలక్ కాదు, లైన్ల మీద కాళ్ళు పెట్టిందని చెప్పాలి కదా. అదేం చేయకుండా నిలబడి చూస్తున్నారు. అక్కడ మాత్రం ఆ గేమ్లో కిరాక్ సీత సంచాలకుగా ఫెయిల్. ఓకే, తర్వాత సెకండ్ గేమ్ పెట్టారు, బిర్యానీ తినాలి. మహాకాళి బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు. పాపం తెల్లాక సోనియా వామిటింగ్ చేసుకుంది. అందరు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ కాబట్టి తినలేకపోయారు. తినేటప్పుడు బిగ్ బాస్ జోకులు వేయటం అది బాగానే ఉంది కానీ తినలేకపోయారు వాళ్ళు. అది సహజంగా ఎవరో తినలేరు, ఆయిల్ ఫుడ్ అంతా కూర తినగానే ఇదైపోతుంది. తినలేకపోయారు, దాంట్లో టై అయ్యారు. కాబట్టి ఇప్పుడు కిరాక్ సీత వాళ్ళు గెలిచారన్న కాబట్టి 1 lakh ప్రైజ్ మనీలో యాడ్ అయింది. ఇప్పుడు ఒకళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే వాళ్ళని ఆపినట్టు అయింది. అక్కడ ఆపినట్టు మీరు పెట్టండి అన్నారు. తర్వాత రెండోది టై అయిపోయింది. మూడోది బాల్ టాస్క్, మనం ఈరోజు చూపిస్తాడు, ప్రోమో కూడా వచ్చింది. ఆ బాల్ టాస్క్లో నిఖిల్ వాళ్ళే గెలిచారు, పృథ్వీ గెలిచాడు. దానికి 1 lakh నిఖిల్ వాళ్ళకి యాడ్ అవుతుంది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేశారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ 12 మందిని తీసుకొస్తారన్నది కరెక్ట్ కాదు. నా ఆలోచన ప్రకారం మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే 12 మందిని తీసుకొస్తే వీళ్ళు ఆపుతున్నారు, గేమ్ బాగా తీవ్రంగా ఆడుతుంది. నేను విషయం ఉంటుంది, మనం ఎట్లా గెలిచినా గెలవాలి, ఎవరైనా సరే మీరైనా మేమైనా గెలవాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యారంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఎంతమంది వస్తే ఇక్కడ నుంచి అంతమంది బయటకు వెళ్ళిపోతారు. బిగ్ బాస్ చెప్పాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంతమంది వస్తే అంతమంది ఉన్న వాళ్ళలోంచి బయటకు వెళ్ళిపోతారని చెప్పాడు. మనం వెళ్ళొద్దు, వాళ్ళు రానియొద్దు, మనం మీరైనా మేమైనా గెలవాల్సిందని విష్ణు అంటుంది. కరెక్టే. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వీళ్ళు గేమ్లో డల్గా ఉన్నారు, అంత అగ్రెసివ్గా గేమ్ ఆడలేదు. నిన్న గుడ్లు టాస్క్ తప్పితే మిగతా గేమ్లన్నీ కూడా సప్ప గేమ్లే, వాళ్ళు ఆడలేదు. అప్పటిదే దెబ్బలు తగిలితే సరే పోని అన్నట్టున్నారు. ఒకవేళ వీళ్ళని గేమ్లో కొంచెం పుషప్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారు,
వాళ్ళు వస్తే మిమ్మల్ని పంపిస్తామని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడేమో, అయి ఉండొచ్చు కదా. మీరు కూడా ఆలోచన చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా చేసి ఈ రేసు గుర్రాలని కొంచెం స్పీడప్ చేయడానికి, గేమ్లో ముందుకు పంపించడానికి, అగ్రెసివ్గా ఆలోచనతో ముందుకు పంపించడం చేస్తున్నాడేమో. నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తే మీరు వెళ్తారని కదా, చూడండి గేమ్ ఎలా ఆడుతున్నారు, ఎంత కసిగా ఆడుతున్నారు. నిన్న బాల్ వేసే దాంట్లో కసిగానే ఆడారా, అది తినే దాంట్లో సోనియా యష్మి కుక్కుంటున్నారు పాపం, తినలేక వామిటింగ్లు కూడా చేసుకున్నారా. రాత్రి బాల్ టాస్క్లో పృథ్వీ పాపం అంత పట్టుకున్నా కానీ బిగ్ బాస్ పాట పాడమంటున్నాడు, నా కోసం పాట పాడమంటున్నాడు. పాట పాడితే పాట ఎవరి కోసం పాడావంటే విష్ణు కోసం పాడానన్నాడు పృథ్వీ. ఆ కామెడీ కూడా చేసే ప్రోమోలో కనిపిస్తుంది మనకి. మరి ఎంత కసిగా ఆడి గెలిచారు కదా, వీళ్ళు కూడా గెలవాలి, మనం గెలవాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రానియొద్దు అని వీళ్ళని కసిగా ఆడుతున్నారు కదా. ఈ కసి వీళ్ళలో రేకెత్తించడానికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని వాళ్ళు వస్తే మీరు పోతారని చెప్పారేమో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు 14 మందిని తీసుకున్నప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేవాడు ఉన్నారనేది ఎవరికైనా అర్థమైపోయింది. ఎంతమంది 12 మంది అయితే ఉండరు, ఉంటే 7 5 లేకపోతే 7 5 ఈ మధ్య ఉంటుంది, ఎక్కువ ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి 11 మంది 7 అయితే 18 మంది అవుతారు, 5 అయితే 16 మంది అవుతారు. వీళ్ళు ఎక్కడో తీసుకుంటారు తప్పితే 12 మందిని తీసుకొచ్చేది పెట్టడం. ఈలోపు వీళ్ళు గేమ్లు బాగా పుష్ అవుతున్నారు కాబట్టి, బాగా అగ్రెసివ్గా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళని కొంచెం పుష్ చేయడానికి అది పెట్టాడేమో లింకు. అది కూడా ఆలోచన చేయాలి కదా. తర్వాత ఈరోజు ప్రోమో అది అయిపోయింది. గేమ్లో పృథ్వీ గెలిచాడు, 1 lakh నిఖిల్ వాళ్ళ దాంట్లో యాడ్ అయింది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేశారు. ఈ మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే, ఒక్కొక్కళ్ళు కూడా నిఖిల్కి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇష్టపడట్లేదు, నిఖిల్తో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. నిఖిల్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మధ్యలో సోనియా ఉంటుంది. సోనియా అంటేనే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. నిజంగా ఈ 7 సీజన్లు అయిపోయినాయి మనకి, ఇది 8వ సీజను. 7 సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ని ఇంతగా వ్యతిరేకిస్తున్న కంటెస్టెంట్లు మనం ఈ సీజనే చూస్తున్నాం. మనం హౌస్ అందరూ వ్యతిరేకమే సోనియాకి, హౌస్ అందరూ, ఒక నిఖిల్ పృథ్వీ తప్పితే అందరూ వ్యతిరేకమే. సోనియా అంటే ఇష్టపడట్లేదు అసలు. అలాగని ఓటింగ్ సోనియాని బయటికి పంపాలని ఆదిత్యకి వేస్తున్నారు. అదే సోనియా మీద కోపంతో ఆదిత్యకి వేస్తున్నారు, కానీ ఆదిత్యకి అంత ఫాలోయింగ్ లేదులే. సోనియా మీద కోపంతో ఆదిత్య గారికి వేస్తున్నారు. ఆదిత్య గారిని 3rd ప్లేస్లో పంపించారు. అలాగని సోనియాని బయటికి పంపిస్తారంటే పంపరు. సోనియాని ఎలిమినేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ సోనియాని పంపించరు. ఎందుకంటే ఏదో విధంగా చిన్నోడిని పెద్దోడిని పెట్టుకుని కంటెంట్ క్రియేట్ చేస్తుంది, కొంచెం చక్కంది. ఆ కంటెంట్ కొడుకునే ఆడియన్స్ కూడా ఉంటారు కదా, ఒక 20% 30% ఉంటారు కదా ఆ కంటెంట్ కోరుకునేవాడు కూడా. అది కూడా ముఖ్యమే కదా అక్కడ. కాబట్టి సోనియాని మీరు ఎన్ని ఓట్లు వేసినా దిగజాచి లాస్ట్లో పెట్టినా కానీ సోనియాని పంపించరు. ఇంకెవరిని పంపిస్తారు? పైన పృథ్వీ ఉన్నాడు, పృథ్వీని పంపిస్తారా? పృథ్వీని పంపరు, కర్ణాటక బ్యాచ్ వాళ్ళు. మరి ఎవరిని పంపిస్తారనేది, ఒకవేళ ఎలిమినేషన్ ఉందా ఏమో చెప్పలేము. ఇప్పుడు శోభా శెట్టిని పంపించారా? ఆ కంటెంట్ కోసం పైన ఎగబడుతుంది కాబట్టి ఉంచారు కదా. కాబట్టి సోనియాని పంపరు అనేదే నా ఆలోచన. సోనియా మీద కోపంతో ఆదిత్య గారికి కేసీఆర్ గారి ఓటింగు, సోనియాని పంపించరు అనేదే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు అయితే షోలో మరి నిఖిల్ ఇంకా మారతాడేమన్నా చూద్దాం మనం. మొన్న రిలీజ్ అయినట్టు అయ్యాడు కొంచెం, 2 రోజులు పలకపోతే మళ్ళీ బతులాడుకున్నాడు. సారీరా నాతో పలకరా, ఎందుకు పలకవరా. ఆమె ఎందుకు పలకలేదు? ఆమె కంటే ముందంట అన్నం నిఖిల్ తిన్నాడంట. అన్నం తినేటప్పుడు ఆమెను పిలవలేదంట. నిఖిల్ ముందు తినేసి తర్వాత వచ్చి తిన్నావా అని అడిగాడంట సోనియాని. అందుకు పలకడం మానేసింది 2 రోజులు. ఆయన వచ్చి సారీ చెప్పి అర్ధరాత్రిలో కూర్చొని సారీ చెప్పిరా, సారీరా నువ్వు తిన్నాను అనుకున్నావురా అని బతులాడితే అప్పుడు పలికింది. ఇదే కొనసాగితే నిఖిల్ డ్యామేజ్ అవుతాడు. నిఖిల్ డ్యామేజ్ అవ్వకుండా అంటే నాకు సార్ ఏదైనా క్లిప్పింగ్లో లేకపోతే ఏదైనా మాట చెప్పడం, ఇండైరెక్ట్గా చెప్పడం ఏదైనా చేస్తే నిఖిల్ అవుతాడు. హౌస్లో వాళ్ళందరూ కూడా ఓపెన్గా నిఖిల్తో చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అప్పటికి ఒకసారి మణికంఠ అన్నాడు, ఒకసారి నువ్వు ఎట్లా ఆడుతున్నావో నువ్వేందో ఒకసారి నిరూపించుకో, ఫస్ట్లో ఉన్న నిఖిల్ నువ్వు కాదు, ఇప్పుడు లేవు అట్లా అని కూడా అన్నాడు మణికంఠ. మరి నిఖిల్కి ఎందుకు అర్థం కావట్లేదు తెలియదు, చూసేవాళ్ళందరికీ అర్థమవుతుంది. మరి హౌస్లో వాళ్ళు ఎందుకు రాలేదు నా దగ్గరికి ఎందుకు కోరుకోవట్లేదు అనేది కూడా నిఖిల్ ఆలోచన చేయట్లేదు. చేస్తే బాగుంటుంది
చేస్తే ఫైనల్కి వెళ్తాడు, రన్నర్ అప్గానే ఉంటాడు. కాబట్టి మీరు ఎవరు బయటికి వెళ్తారనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.